హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడదాము. సో దట్ ఈస్ ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. నియర్లీ మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ చాలా సార్లు కూడా చెప్తున్నాను మీకు. సో ఇట్లా నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈవెన్ మీరు 24 నుంచి చూసుకుంటే కనుక ఆర్ఆర్బి ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు. ఎయిమ్స్ సిఆర్ఈ కూడా ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాడు, అయితే 3 సార్లు ఇచ్చున్నారు. అండ్ ఆర్ఆర్బి మళ్ళీ రాకపోతుంది. అట్లాగే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వస్తుంది అనుకుంటున్నారు. అంటే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. దాని గురించి అయితే ఎస్ డెఫినెట్ గా ఈ టైంకి వస్తుందని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఎస్ మీరు కనుక 21, 22, ఈవెన్ 24 ఆ ఏజ్ లో ఉంటే కనుక డెఫినెట్ గా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండటం అనేది చాలా మంచి విషయం. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఆ పెద్ద పెద్ద డ్రీమ్స్ అని అచీవ్ అవ్వాలంటే కనుక ముందు ఈ చిన్న డ్రీమ్ తో మీరు స్టార్ట్ అవ్వండి. సో చూసుకుంటే కనుక రీసెంట్ గా మనకి ఆల్రెడీ ఎయిమ్స్ సిఆర్ఈ ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చున్నారు. ఎవరైతే 2 years నుంచి చదువుతూ రాస్తూ ఆర్ఆర్బి 2 సార్లు మిస్ చేసుకొని ఎయిమ్స్ సిఆర్ఈ 2 సార్లు మిస్ చేసుకున్నారో ఒకసారి మీరు సీరియస్ గా తీసుకొని, అంటే ఎక్కడ ల్యాక్ అవుతుంది, అంటే మనం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నామా లేదా, లేదు వస్తుందిలే అనుకుంటున్నామా, లేకపోతే అంత ప్యాషన్ గా డిసిప్లిన్ గా లేకుండా మనకి రావట్లేదని బాధపడుతున్నామా అనేది ఒకసారి క్లియర్ గా ఆలోచించుకొని మీ గోల్ కనుక ఇదే అయితే కనుక, సో ఎందుకంటే ఒక్కొక్క నోటిఫికేషన్ లో మనకు ఒక 50, 100, 200 అవ్వచ్చు. ఆ 50 సంబంధించి 50 మందికి వస్తుంది, 60 సంబంధించి 60 మందికి, అండ్ 200 సంబంధించి 200 మందికి. సో వీళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉన్నారు. నెక్స్ట్ మీ ఛాన్స్ ఏనా, మీరు నిజంగా బిలీవ్ చేస్తున్నారా, ఎస్ నాకు ఇది కావాలని మీరు అనుకుంటున్నారా లేదా అనేది ఒకసారి మీరు పర్సనల్ గా క్లారిటీగా ఆలోచించుకొని ఎస్ ఈసారి నేను కొట్టాల్సిందే. ఎందుకంటే మీ ఎయిమ్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుకుందాం. సరే, ఆ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు ఐడియా లేదు. ఈలోపు మీరు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్, అది ఆర్ఆర్బి ఫార్మసిస్టా, సిజిహెచ్ఎస్ ఫార్మసిస్టా, లేకపోతే ఈఎస్ఐసి ఫార్మసిస్టా, ఎయిమ్స్ సిఆర్ఈ మీరైతే ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరు ప్రిపేర్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీకంటూ ఒక ఐడియా ఉంది. సో ఆ ఐడియాని ఒక క్లారిటీకి తెచ్చేసండి. ఒక పోస్ట్ మీకు వచ్చేసింది అనుకోండి, ఎస్ నేను చదివినందుకు ఒక సార్థకం ఉంది, నేను కష్టపడ్డాను, దాని రియాలిటీలో చూపించాను, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు ఇలా 2-3 సంవత్సరాలు గడిచిపోతూ ఉందనుకోండి, సో 100% మీకు కూడా ఒక క్లారిటీ రాకుండా ఎక్కడో మిమ్మల్ని మీరే తగ్గించుకొని ఆ సాచురేషన్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సో మీరు కనుక ఎస్ ఒక ఫార్మసిస్ట్ కావచ్చు, లేకపోతే జీప్యాట్ కావచ్చు, నైపర్ కావచ్చు, ఏదైనా కొట్టాలనుకో కొట్టేశారు అనుకోండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కి వెళ్ళాలా, ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్కి వెళ్ళాలా, లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్కి వెళ్ళాలనేది సెకండరీ అనమాట. ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం ఎయిమ్స్ సిఆర్ఈ గురించి చూద్దాము. సో ఆల్రెడీ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అయిపోయింది రీసెంట్ గా, అంతకుముందు ఎయిమ్స్ సిఆర్ఈ కూడా అయిపోయింది. మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే 2 to 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఒక జాబ్ అయితే మీరు కొట్టాల్సిందే. సో కొడితే కనుక ఏంటంటే కనుక మీకు రాబోయే అప్కమింగ్ ఒక సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇంకా అంతకన్నా బెటర్ నోటిఫికేషన్స్ మీ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఈజీగా కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మనం డీటెయిల్స్ పరంగా చూసుకుంటే కనుక, సో date of uploading detailed advertisement and commencement of online registration of application 13/6/2026 closed on the 3/7/2026. అంటే అరౌండ్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక 18 days అండ్ ఇక్కడ ఒక 3 days ఉన్నాయి అనమాట. అరౌండ్ 20+ days ఉన్నాయి. అండ్ సబ్మిషన్ ఆఫ్ NOC for applicant working in government or semi or quasi government or PSUs, autonomous bodies or any institution funded by government, that is 8/7/2026. Date of status of application form for acceptance to appear in examination 11/7/2010. Issue of admit cards, so as per scheme of examination. Date of computer based test 25th to 27th. This is tentative అన్నారు. సో చూసుకుంటే టైం చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఒక 2 నెలల్లో కూడా లేదు. సో ఎవరికి ఇది బాగా సూట్ అవుతుందంటే కనుక ఎస్ అలిసిపోకుండా, నీరసపడకుండా, ఎస్ ఈసారి నేను ఎలా అయినా కొట్టాలని ఎవరైతే ఫిక్స్ అయ్యారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఆల్రెడీ 2 years నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. అందులో చాలా మంది కూడా చక్కగా పోస్టులు కూడా తెచ్చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మీ టర్నే, అది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అమ్మా చదవాలా, అమ్మో వేరే లొకేషన్కి వెళ్ళాలా, మన ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు అని చెప్పేసి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించకుండా మన మైండ్ సెట్ తోనే ఉంటే మనకి ఎప్పుడు కూడా అవకాశాలు అనేవి రావు. ఒక్కసారి మీరు కనుక రిస్క్ చేసి కొంచెం ఫోకస్డ్ గా మీరు ప్లాన్ చేస్తే ఈజీగా అయిపోతుంది. మీరు ఒక 2-3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో మీరు ఉన్న లొకేషన్ నుంచి మీ ఓన్ లొకేషన్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రకృతి కూడా మన హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఈ విధంగా మనం చూసుకుంటే కనుక
సో డేట్స్ ఇచ్చేసాడు. సో 2 నెలలు కూడా టైం ఉండే ఛాన్స్ లేదు. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్టింగ్ కూడా ఎలా ఉండాలంటే కనుక ప్రీవియస్ మీరు డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి చూడండి. ప్రీవియస్ ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి వెయిటేజ్ ఎలా ఉంది, సో ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అనేది చెప్పేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫార్మా సబ్జెక్ట్స్ ప్లస్ నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చదవాలి ఏంటి అనేది కూడా. కాకపోతే ఏంటంటే కనుక మిమ్మల్ని మీరు బిలీవ్ చేయకుండా టైం అలా వెళ్ళగొడుతున్నారేమో అనేది ఒకసారి ఆలోచన. ఎందుకంటే అమ్మ మీరు బాగా చదువుతారమ్మా, వెరీ గుడ్ అమ్మ, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పాతకాలపు మాటలు. ఒక్కసారి గట్టిగా మీరు ఫోకస్ చేస్తే 6 months లో క్లోజ్ చేయగలరు. అది మీ టాలెంట్. ఎస్, 90 seats 90 మందికి. ఆ 90 seats లో ఒకళ్ళు మీరు ఉండాలి. అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎస్, ఇండివిజువల్ పర్టికులర్ లొకేషన్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు పీడిఎఫ్ లో. సో ఈ డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే ఈ ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఫార్మసిస్ట్ పరంగా చూసుకుంటే కనుక పీడిఎఫ్ లో ఎగ్జాక్ట్ గా 48 పేజ్ లో మనకి డిఫరెంట్ ఎయిమ్స్ యొక్క డిపార్ట్మెంట్స్ వాటి యొక్క ఫార్మసిస్ట్ గురించి ఇచ్చినాడు. ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ అది 48 పేజ్ లో ఇచ్చినాడు అనమాట. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక సీరియల్ నెంబర్ 12 లో డిస్పెన్సింగ్ అటెండెన్స్ ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. సో ఇక్కడ డిస్పెన్సింగ్ అటెండెన్స్ కొన్ని చోట్ల ఇచ్చినారు, ఫార్మసిస్ట్ అని కూడా కొన్ని చోట్ల ఇచ్చినారు. సో భువనేశ్వర్లో, భోపాల్లో, ఈవెన్ మంగళగిరి. ఎస్పెషల్లీ మీరు కనుక లేదు సీరియస్ గా చదివి నేను మా ఇంటి దగ్గరే ఉండాలి, దగ్గరగా ఉండాలనుకుంటే కనుక మనకి ఎయిమ్స్ మంగళగిరిలో కూడా మనకి ఇచ్చున్నారు. సో ఫార్మసిస్ట్ ఎయిమ్స్ మంగళగిరి బిట్వీన్ 21 to 27 years ఏజ్, పే లెవెల్ 5, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, షుడ్ బి రిజిస్టర్డ్ pharmacist under the Pharmacy Act 1948, desirable experience in the manufacture or storage, testing of transfusion fluids in the reputed hospital or industry. ఎస్, నేనే ఉన్నాను. నేను కూడా చూసుకుంటే కనుక ఎస్, బీఫామ్ చేశాను, ఎంఫామ్ చేశాను, నైపర్లో చదివాను, లేదు ఇంటి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి టీచింగ్ లో చేస్తాం. ఎస్, కాలేజీ చూసుకుంటూ నాకున్న జీపాట్ నైపర్ నాలెడ్జ్ ద్వారా రిమైనింగ్ క్లాస్ కూడా నేను చూసుకోగలుగుతున్నాను అనమాట. సో నా యొక్క ఇంట్రెస్ట్ అది కాబట్టి ఎస్, మీరు కూడా అలా ఫీల్ అయితే కనుక ఎస్, ఎయిమ్స్ మంగళగిరిలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారో లేకపోతే తెలంగాణ నుంచి ఉన్నారో మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి. అండ్ ఫీజు పరంగా చూసుకుంటే కనుక మిగతా వాటితో పోల్చుకుంటే మనకి ఎయిమ్స్ లో ఏంటంటే కనుక కొంచెం ఫీజు అనేది 3000 ఉంటుంది, ఎస్పెషల్లీ ఓపెన్ కేటగిరీ వీళ్ళందరూ కూడా. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 2400 అలా ఉంటుంది అనమాట. మీకు అదంతా తెలిసిన విషయమే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఇస్ అ కామన్ థింగ్. మనకి సింపుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి మీరు ఎంతోటి సీరియస్ తీసుకుంటున్నారు అనేది మీకు సంబంధించిన విషయము. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది మీ పర్సనల్ గా. నేను ఈ 6 months నథింగ్ 6 months అంటే ఆల్రెడీ 1 year ప్రిపరేషన్ మీరు ఉంటే కనుక ఇంకా మహా అయితే 1.5 month ఉంటే మీరు డిసిప్లిన్ గా మీకు వీలైనంత టైం డైలీ కేటాయించి కొట్టేస్తే కనుక మీరు 24 లో ఉన్నా 25 లో ఉన్నా రాబోయే 30 to 35 years అనేది మీరు ఒక లైఫ్ సెటిల్మెంట్ సెక్యూర్ పొజిషన్ లో ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.